స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా రాజేంద్ర నగర్ సర్కిల్ కిస్మత్పురా చౌరస్తా దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు బీజేపీ లీడర్స్. తలసేమియా రోగంతో బాధపడుతున్న చిన్నారుల కోసం బీజేపీ నేత శేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేశారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు స్వామిగౌడ్. రక్తదానం వల్ల ముగ్గురి ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉందన్నారు న్యాయవాది మౌనిక. ఇక్కడ కార్యక్రమం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా తలసేమియా బాధితుల గురించి ప్రతి సంవత్సరం ఇక్కడ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం జరుగుతుంది. పెద్ద ఎత్తున యువకులు ఇక్కడ వచ్చి వివేకానంద జయంతి రోజు ఆ పిల్లల గురించి బ్లడ్ డొనేషన్ ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్నటువంటి తలసేమియా రోగుల కోసం ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా కిస్మత్పురా, బండ్లగూడ చుట్టుపక్కల ఉన్న యువకులు కూడా రక్తాన్ని సేకరించి ఆ సంస్థకి ఇవ్వడం కోసం ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా స్వామి వివేకానంద భారతదేశం గురించి, హిందూ సమాజం గురించి, హిందూ కల్చర్ గురించి ఆయన అమెరికాలో చేసినటువంటి ప్రసంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో హిందూ సోదరుల కోసం, హిందూ సమాజ నిర్మాణం కోసం పాటుపడవలసిందిగా యువకులందరూ కూడా ఈరోజు ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది. భారతదేశానికి గర్వకారణమైన ఒక వ్యక్తి, మనం గర్వించదగ్గ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు వారి జయంతి సందర్భంగా బండ్లగూడలో కిస్మత్పూర్ ఊర్లోన రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్న హిందూ సంఘాలన్నీ కలిసి ఈ రక్తదానం నిర్వహించడం జరిగింది. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల జన్మదినాన్న, వాళ్ళ జయంతి సందర్భంగా ఇట్లాంటి సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి ప్రతి హిందువు కూడా అందులో భాగస్వాములయ్యి ఒకరి కోసం ఒకరు జీవించాలని కుల